నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. మనం ఈ మొక్కలు పెంచుకున్నప్పుడు ఏంటంటే ఈ మొక్కల చుట్టూ కూడా ఈ కలుపు మొక్కలు లాంటివి వస్తుంటాయి. అది ముఖ్యంగా మనకి ఈ మిద్దె తోటలో వేసుకున్న వాళ్ళకి మనకున్న మట్టే చాలా తక్కువ. అందులో అన్ని రకాల కూరగాయలు అన్నీ పెంచుకుందాం, చక్కగా ఆరోగ్యకరమైన ఈళ్ళు తీసుకుందాం అంటే మనం వేసినటువంటి ఎరువుల్ని అన్నిటిని తినేసి ఆ పక్కనే ఈ కలుపు మొక్కలు, మనకు పనికిరాని మొక్కలు వచ్చి అవి శుభ్రంగా తినేస్తుంటాయి అనమాట. ఫ్రీగా తినేసి మనకు కావాల్సిన మొక్క కంటే అవి బాగా ఎదిగిపోతూ ఉంటాయి. అప్పుడు మనం బాధపడడం తప్పించి ఏం చేయలేం. అయితే ఈ మొక్కలు దాన్ని తీసుకున్న వాటికి అనుగుణంగా మార్చుకుని చాలా స్పీడ్గా పెరుగుతుంటాయి మామూలు మొక్క అంటే. వీటిని మనం మళ్ళీ ఏ విధంగా మన మొక్కకు ఉపయోగించుకోవచ్చు అనేది ఈ వీడియో యొక్క సారాంశం అనమాట. ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. నా యొక్క వీడియోల యొక్క ఇన్ఫర్మేషన్స్ మీకు వస్తుంటాయి. ఓకే అండి. దీనికి ఏం చేస్తామంటే వీడ్స్ని కలెక్ట్ చేసుకుంటాం. అంటే కలుపుని, మన కుండీల్లో వచ్చిన కలుపు మొక్కల్ని కలెక్ట్ చేసుకోవాలి ముందు. చూసారు ఎలా మన మామూలు మొక్క అసలు కనిపించట్లేదు, అందులో కలుపు మొక్కలు పెరిగిపోయినాయి. చూడండి ఎక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలాంటి వాటిలన్నీ ఏం చేస్తామంటే మనం ముందు కలెక్ట్ చేసుకోవాలి. అవి మనం పెట్టిన ఆహారం తినేస్తే వాటిని కరెక్ట్గా వాటికి కావాల్సిన రూపంలోకి మార్చుకుని ఎన్పీకే రూపంలో అన్ని రూపంలో చక్కగా తయారు చేసుకుని ఉంచుకుంటాయి. అలా తయారు చేసుకున్న వాటిని తీసి వాటిలో ఉన్న మంచి న్యూట్రియంట్స్ని మన మొక్కకి ఎలా తీసుకోవాలి అన్నది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. మనం మొత్తం కుండీల్లో ఉన్న వారానికి ఒకసారి మొత్తం అన్ని కుండీల్లో ఉన్నటువంటి కలుపు మొక్కలన్నిటిని ఒకసారి కలెక్ట్ చేసుకోండి. ఈ కలుపు మొక్కలు మనకి ఈ కంపోస్ట్ బిన్లో వేద్దామంటే మళ్ళీ అందులో విత్తనాలు ఉన్నాయనుకోండి, మళ్ళీ కంపోస్ట్ వాడినప్పుడు ఆ విత్తనాలు మళ్ళీ కలుపు కింద వచ్చేస్తాయి. కానీ కంపోస్ట్లో కూడా వీటిని వేయలేం. కాబట్టి ఇంకొక మెథడ్ చెప్తాను, ఈ మెథడ్లో మనం ఉపయోగించవచ్చు. ఇలా కలెక్ట్ చేసుకున్నటువంటి కంపోస్ట్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. ఈ విధంగా తీసుకుని దాన్ని చిన్న చిన్న చిప్స్ కింద మొక్కల కింద కట్ చేసుకోవాలి. వేళ్ళు కూడా మనం వాడుకోవచ్చు. వేళ్ళలో కూడా కొంత న్యూట్రియంట్స్ ఉంటాయి, ఇంకా తీసుకుంటుంటాయి కదా భూమి నుంచి, ఆ న్యూట్రియంట్స్ వేళ్ళలో ఉంటాయి. పత్రహరితం తయారు చేసుకుని కరెక్ట్గా మొక్కగా అనుకోండి అంత న్యూట్రియంట్స్ ఇందులో తయారై రెడీగా ఉంటాయి. అప్పుడు మనం కట్ చేస్తాం వీటిని. మెయిన్ గడ్డి కూడా విపరీతంగా మురుగుతుంటే గడ్డిలో కూడా మంచి ఆహార పదార్థాలు, పోషక పదార్థాలు ఉంటాయి మన మొక్కలకు కావాల్సినవి. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి దీన్ని ఏం చేస్తామంటే ఒక బకెట్ తీసుకుని బకెట్లో కొంత నీళ్లు, మంచి నీరు అంటే బ్లీచింగ్ లేనటువంటి నీరు తీసుకోవాలి. బోర్వెల్ వాటర్ కానీ, వాన నీరు కానీ, లేకపోతే 2 రోజులు గాలిలో ఉంచినటువంటి కొళ్ళ నీరు కానీ తీసుకుని, ఎంత నీరు తీసుకోవాలంటే మన దగ్గర కలుపు మొక్కలు కట్ చేస్తే బకెట్లు ఎంత వస్తున్నాయో సేమ్ పరిమాణం కలిగిన నీరు. ఇది 1 ఇంచు ఎత్తు వస్తుంది అనుకుంటే 1 ఇంచు ఎత్తు నీరు కరెక్ట్గా అది ములిగేలాగా అనమాట. నీరు కరెక్ట్గా దీంట్లో ములిగేలాగా సరిపడా నీరు మాత్రం తీసుకోవాలి. తీసుకుని దీన్ని ఆ నీటిలో నానబెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఆవు మూత్రంలో నానబెడతారు, ఇందులో ఆవు మూత్రం వేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇందులో వేస్ట్ డికంపోజరు, బెల్లం కలిపి వేస్తారు. ఏది లేదనుకోండి, మామూలు నీరు వేయండి చాలు. మామూలు నీరు, కలుపు ముక్కలు అంతే, ఇంకేం అక్కర్లేదు. దీనిని మూత పెట్టేయండి. మూత పెట్టేసి ప్రతిరోజు తీసి పొద్దున సాయంత్రం ఒకసారి కలపండి. లేదా 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి తీసి కలిపినా సరిపోతుంది. ఈ విధంగా కనీసం 20 రోజుల పైన, అంటే ఒక నెలలాళ్ళు ఉంచిస్తాం. నెలలాళ్ళ తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. బాగా దీంట్లో ఉన్నటువంటి అన్ని ఆహార పదార్థాలు నీళ్ళల్లోకి వెళ్ళిపోయి నీరు మంచి పోషక పదార్థంగా తయారై ఉంటుంది. వీడ్ టీ అంటే కలుపు మొక్కల టీ అన్నమాట ఇది. ఈ కలుపు మొక్కల టీ మన మొక్కలకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, శుభ్రంగా ఫిల్టర్ చేస్తాం. ఫిల్టర్ ముందు కొంచెం గరుగ్గా ఉన్న దాంట్లో పెద్ద గన్నాలు దాంతో చేస్తే మెయిన్ తుక్కంతా పోతుంది. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని మెత్తటి గుడ్డతోటి మళ్ళీ ఫిల్టర్ చేయాలి. ఎందుకంటే ఇందులో విత్తనాలు ఉంటాయి, చిన్న చిన్న విత్తనాలు ఉంటాయి. ఇది డైరెక్ట్గా వేసేస్తే మనం మొక్కలకి ఆ విత్తనాలు మళ్ళీ మొలకెత్తి మళ్ళీ కలుపు వస్తుంటుంది. కాబట్టి దాన్ని ముందు ఒక పెద్ద గుడ్డతోటి, అంటే పెద్ద కన్నాలు ఉన్న గుడ్డతోటి మెయిన్ పార్ట్ అంతా ఫిల్టర్ చేసేసి ఈ ఫిల్టర్ అయిన దాన్ని మళ్ళీ మనం మెత్తటి గుడ్డతోటి, అంటే పల్చటి గుడ్డతోటి మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేయాలి. చేసాక ఫైనల్ ప్రోడక్ట్ ఎలా వస్తుందో చూద్దాం. ఈ విధంగా అవుతుందండి. దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేయాలని చెప్పాను కదా, ఒక మెత్తటి బడిన గుడ్డ లాంటివి తీసుకుని సన్నటి పల్చటి గుడ్డ దాంతో మళ్ళీ ఫిల్టర్ చేద్దాం దీన్ని. దీంట్లో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయని మొక్కకు కావాల్సినవి. ఈ ఆకులు పాలిపోయినట్టు అయిపోతాయి చూసారా మొక్కలకి, ఆ మొక్కలకి జల్లితే మీకు 4-5 రోజుల గుణం కనిపిస్తుంది. ఇది 15 రోజులకు ఒకసారి చల్లొచ్చు, ఎందుకంటే అంతకంటే ముందు చల్లకూడదు.
ఒకసారి దాన్ని ఉపయోగించామంటే మళ్ళీ 15 రోజుల తర్వాత ఉపయోగించాలి. అంత కాన్సన్ట్రేటెడ్ పవర్ఫుల్ మెడిసిన్ ఇది, ఫ్రీ మెడిసిన్ మొక్కకి. దిగదు చూసారా అది అంత పలచగా, అంటే దాంట్లో మొత్తం మనం అందులో ఉన్నటువంటి ఈ విత్తనాలు అన్నీ కూడా పైకి వడకట్టేస్తున్నాం అనమాట. ఓన్లీ ప్యూర్ న్యూట్రియంట్స్ మాత్రమే లిక్విడ్ ద్వారా లోనికి వెళ్తాయి. చూసారు ఎలాగ వచ్చిందో, ఆ చిన్న చిన్న అన్నీ మట్టి అన్నీ మొత్తం తీసేసాం అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంటే ఇది బాగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా. దీనిలో ఏంటంటే 1:5 లేదా 1:3, అంటే ఇప్పుడు 2 లీటర్లు అయిందనుకోండి, ఇది ఇంకొక 3 లీటర్ల ఇంకొక 6 లీటర్ల నీరు కలపాలి 1:3గా. ప్రతి లీటర్కి ఇంకొక 3 లీటర్లు కలుపుకొని దాన్ని డైల్యూట్ చేసి దీన్ని ఏం చేయొచ్చు అంటే మొక్కలు మొదట్లో వేయచ్చు. ఇది యాక్చువల్గా అన్ని రకాల స్టేజ్ల్లోనూ ఉపయోగపడుతుంది. మొక్కకి ఎదిగే దశలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎదిగే మొక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న మొక్కలు కూడా వేయచ్చు. అది నారుకు కూడా వేయచ్చు, చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది. అలాగే ఆకులు పాలిపోయినట్టుండి మీద పైన స్ప్రే చేస్తే ఆకులు కూడా చాలా త్వరగా పచ్చగా అయిపోతాయి. మళ్ళీ ఇది స్ప్రే చేయడానికి ఏంటంటే ఇంకా డైల్యూట్ చేయాలి. ఇప్పుడు 3 వంతులు నీళ్ళు వేసాం కదా, ఇంకొక 3 వంతులు నీళ్ళు వేయాలి. అంటే లీటర్కి 6 లీటర్లు నీరు వేయాలి. అప్పుడు స్ప్రే చేయొచ్చు, అన్ని మొక్కలకి స్ప్రే చేయొచ్చు. నారు పెద్ద మొక్కలకి అన్నిటికీ కూడా దీన్ని స్ప్రే చేయొచ్చు. మొక్క మొదట్లో అయినాకి 1:3, అంటే 1 లీటర్ నీటికి 1 లీటర్ లిక్విడ్కి 3 లీటర్స్ నీరు కలిపి మొక్క మొదట్లో వేయచ్చు. మొక్కలు ఎంత బలంగా ఎదుగుతాయి, ఎంత ఆరోగ్యకరంగా ఉంటాయి తెలుసా దీంతో. అంటే మనం వేసిన ఆహార పదార్థాలను కలుపు మొక్కలు తీసుకుంటే, కలుపు మొక్కలు దాన్ని తయారు చేసి మొక్క అనుగుణమైన రూపంలో తయారు చేసి ప్రాసెస్లో ఉన్న టైంలో దాన్ని మళ్ళీ మనం వెనక్కి తీసుకుని మనం మొక్కలు వేసుకుంటున్నాం. సరే, ఇది ఆల్రెడీ హార్వెస్ట్ చేసినటువంటి పాలకూర, దీంట్లో మళ్ళీ ఎరువు వేస్తే మళ్ళీ వస్తుందన్నమాట, దాంట్లో వేసాను. అలాగే ఫాలియర్ స్ప్రే కూడా చేసుకోవచ్చు డైల్యూట్ చేసి బాగా 1:3, 1:6. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. 15 డేస్కి ఒకసారి వేసుకోవచ్చు మీరు. 15 డేస్ కంటే ముందు వేయొద్దు, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వేసుకోవచ్చు. ఇది దీన్ని ఫోలియర్ స్ప్రే చేయడానికి ఇంకొద్దిగా డైల్యూట్ చేసి ఫోలియర్ స్ప్రే చేసుకోండి. చాలా బాగా పనిచేస్తుంది ఇది. దీన్ని కలుపు మొక్కల ద్రావణం అంటారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇది ఒకటి, కలుపు మొక్కల ద్రావణం. కలుపు మొక్కల ప్రకృతి వ్యవసాయ పద్ధతులు దీన్ని ఆవు మూత్రంతో కలిపి, కొద్దిగా ఆవు మూత్రం కూడా ఇందులో కలిపి చేస్తారు. ఆవు మూత్రం లేనప్పుడు మామూలు నీటితో చేసినా కూడా అంత ఎఫెక్టివ్గానే పనిచేస్తుంది. అది ఎన్పీకే ఉంటుంది ఇందులో, అన్ని కావాల్సిన ఫార్ములకు తయారై ఉంటాయి. ఎన్పీకే, న్యూట్రియంట్స్, కాపర్, జింక్, ఇవన్నీ కూడా మైక్రో న్యూట్రియంట్స్ కూడా దీంట్లో పుష్కలంగా ఉంటాయన్నమాట. ఇది ఫ్రీ కదండి, ఇది ఫ్రీగా దొరుకుతుంది. వారానికి ఒకసారి కలుపు మొక్కలు కలెక్ట్ చేసుకోవడం, దాన్ని ఒక 4 రోజుల పాటు నానబెట్టడం, వడకెట్టడం, మొక్కలకు స్ప్రే చేయడం లేదా మొదట్లో వేయటం, ఫ్రీ మందు అనమాట. ఈ విధంగా మన మొక్కల్ని మనం అతి తక్కువ ఖర్చు లేదు దీనికైతే. మనకి ఖర్చు లేకుండా మన మొక్కలు మనం కాపాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే మనకు మంచి దిగుబడి బాగుంటుంది. చూసారు పాలకూర మళ్ళీ ఎలా వచ్చేసిందో, చక్కగా వస్తుంది. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. ఓకే అండి, ఇక ఇది కూడా బాగా తేరుకున్నది. మిర్చి మొక్క కూడా ఆకులు నగలగలాడుతూ బాగా వచ్చింది. మళ్ళీ చల్లక ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే 2 వీడియోలు మీకు ఉపయోగపడి ఇక్కడ ఇస్తున్నాను, అవి కూడా చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.